దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చినటువంటి బిడ్డలకు సాయంకాలం శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పురాతన ద్వారా ఇక మండల కాలంలో సాయంకాల ఆరాధన ప్రారంభించుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, ఈ యొక్క మహోన్నతమైన నామమునకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క చిత్తముల యొక్క సాయంకాలపు వేళ పరిశుద్ధ పౌరుల దేవాలయంలో చిన్న మందగా కూడి పాటల ద్వారా స్తుతించి గణపరచుటకును ఆరాధించుటకును మీ యొక్క లేఖన భాగములనైనా చదువుటకును లేఖన భాగంలో దాగిన సత్యములను గ్రహించుటకునైనా ప్రభావ మీరు అనుగ్రహించిన ఇతరులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనంతా కూడా మీ యొక్క నామానికి మహిమకరంగా జరిగింప చేసుకొనొచ్చు. ప్రార్థించే బిడవేందును, వాక్య ధ్యానం చే బిడవేందును, చదువువారేందును మీరు తోడుగా ఉంటూ మీ ద్వారా బిడలనైన ఆత్మను పొంది వాక్యం ప్రకాశింపచేయనట్లుగా మీకు చిత్తంలో ఆది అంతము తోడేంటి అధ్యక్షత వహించి ముందుకు నడిపింపచేయమని నా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకొని నామం పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. ఈ సమయంలో అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ ఉద్యోగ కీర్తన పుస్తకాల నుంచి 389వ కీర్తన ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియనటువంటి కీర్తన పాడుచు దేవుని నామాన్ని మహిమపడతాం. చివరి చరణం పాడేటప్పుడు అందరూ లేచినట్లయితే సాయంకాల ఆరాధనలో కొనసాగుతాం. Oh,
సంగతి ఏమౌనో తెలియోనా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును దేవాని పేరందుండదు వాడగిలో పడును దేవాని పేరందుండదు వాడగిలో పడును ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియోనా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులు తెరువుము ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును అందరం అలాగే నిలుచుకోండి. ఉత్తర పత్రిక కీర్తన చదవగా విన్నాము. కోకిలగడ్డ సోమా గారు ముందుకు వచ్చి 8వ అధ్యాయం 8వ దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వచనం వరకు ఉత్తర పత్రికలుగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 9 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర ముత్యములను, యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము
తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు నోడునాట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తుల విశ్వాస ప్రమాణం. మన విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియు పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడను. అలుసలోకంలోనికి దిగను. చనిపోయిన వారి నుండి మూడవ దినాన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అందరం అలాగే నిలుచుని ఉండగా సువార్త పాఠ్య భాగమును చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు శ్రీమతి కందుల జ్యోతి గారు చదివి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. యేసు దేవాలయంలో ఈ రోజు కోసమే ఏర్పాటు చేసిన పత్రిక మత్తయి సువార్త 12వ అధ్యాయము 21వ అధ్యాయము 12 నుంచి 17 వరకు ఇలాగూ రాయబడింది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయవారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను పువ్వులము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము అనబడు అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుంపుగా చేసేవారు. కుంటివారును దేవాలయములలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరచును. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. బాలలందరి యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధింపజేసింది అని మాట మీరెన్నడూ చదవలేదని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసింది. ఈ వాక్యము ఇంత పర్యంతం. ప్రభువా మమ్మను కనికరింపుము. కృపా కనికరం గల దేవా, పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఈ మండలకాల ధ్యానంలో మేము 9వ రోజులకు ప్రవేశించినందుకు మీకు వందనములు. అయ్యా, ఈ రోజు చదివిన వాక్యమును దీవించండి. సంఘమును, సంఘ పెద్దలను, సంఘ కాపరులను ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. అయ్యా, చదివిన వాక్యమును చెప్పేది వారి మాటను మీ నోటి బూరగా వాడుకొని ఆ విధముగా మేము సిద్ధపడి దిద్దుబాటు చేసుకున్నకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. ఉత్తర పత్రిక భాగంలో అలాగే స్వార్థ పాఠము చదివినటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి నేటిదిన సందేశాత్మక గీతముగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాఠ్య పుస్తకముల నుంచి 195వ నంబర్ గల కీర్తన ఉచివ సమాజం యొక్క పాఠ్య పుస్తకంలోని 365వ నంబర్ గల కీర్తన ఎన్నడు గాంచదమో యేసుని నిన్నడు గాంచదము అనే కీర్తన ఆలపిద్దాం. చోచనానికి సంఘం నిలవబడగా నేటిదిన వాక్య సందేశమును శ్రీమతి కరవలి లక్ష్మి గారు అందించగా శ్రద్ధగా ఆలకించువారమైందా.
ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయొచ్చును ఏనాడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయొచ్చును అందుల కాచినట యెహోవా నందనుడి నడనట అందుల కాచినట యెహోవా నందనుడి నడనట పొందుల పాపముల కొరకైన ప్రాణము విడచినట పొందుల పాపముల కొరకైన ప్రాణము విడచినట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట దాసిరి యోగులట వల్లె ముదు సిరి ప్రార్థనట దాసిరి యోగులట వల్లె ముదు సిరి ప్రార్థనట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో చిందెను రక్తమట పరమాసందులు తెలిపెనట చిందెను రక్తమట పరమాసందులు తెలిపెనట నిందలకొచ్చెనట మనదగు నేరముగాచెనట నిందలకొచ్చెనట మనదగు నేరముగాచెనట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయొచ్చును ఏనాడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయొచ్చును ఆపదకొచ్చెనట పాపపు మోపులు
యెహోవా కొడుకై వెలసెనట ఎన్నడుగా చేదమో యేసుని ఎన్నడుగా చేదమో ఎన్నడుగా చేదమో యేసుని ఎన్నడుగా చేదమో ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును అక్షయుడితడెనట జగతికి రక్షకుడాయెనట అక్షయుడితడెనట జగతికి రక్షకుడాయెనట వీక్షగణమిన నరులందరికీ వీక్షణ దేవుడట వీక్షగణమిన నరులందరికీ వీక్షణ దేవుడట ఎన్నడుగా చేదమో యేసుని ఎన్నడుగా చేదమో ఎన్నడుగా చేదమో యేసుని ఎన్నడుగా చేదమో ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానములు అందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన దేవుని సంగమా, యేసయ్య నామమున అందరికి వందనాలండి. ఈ సమయమున దేవుని ఈ స్థలంలో నన్ను నిలబెట్టినందుకు దేవాది దేవునికి కోట్లాది స్తోత్రములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముగ్గురు పాస్టర్ గారులకి, సంఘ పెద్దలకు, సంఘం అంతటికి, స్త్రీల సమాజం వారికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగులు కృపా కనికరములు కలిగిన పరలోక మందున్న మా తండ్రి, మా నాయన, మీ కృపా కనికరములతో ప్రభా నాయన తల్లి గర్భమును పడింది ముందలు ప్రభా ఈ క్షణం వరకు మీరు ఎక్కల చాటును భద్రపరిచిన ఆయన ఈ ఆలయంలో ప్రవేశపెట్టిన ఆయన శ్రమల కాల ఆరాధన ధ్యానాల్లోని మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించగలిగినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఈనాటి అంశమైనటువంటి దిద్దుబాటు అనే అంశం మీద ప్రభా నాయన మీ దాసురాలను మీ బిడ్డనైన నన్ను ఈ స్థలంలో నిలవబెట్టి ఉన్నారు. వందనాలు ప్రభువా. నన్ను ఒక బోరగా మాత్రమే వాడుకోండి నాయన. మీ శిలువ చాటు నన్ను మరుగుపరచండి ప్రభువా. వ్యర్థమైన మాటలు నా నోటికి రాకుండా కాపుదల పెట్టండి నాయన. ఈ సమయం అంతా మీరే అధ్యక్షతగా ఉండి వాక్య దానంలో నడిపించమని నాయన. వినిన వాక్యం సైతాన్ని ఎత్తుకొని పోకుండా నాయన మా హృదయంలో భద్రపరచుకొని నూరంతలుగా మేము ఫలించేలాగున మీరే బోధకుడై మాకు బోధించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించే విధంగా నాయన మీ కృపలో నడిపించమని మా ప్రభువును మీ రేకుమాడైన యేసయ్య నామమున మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనకి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం వరకు ఏర్పాటు చేయబడి ఉందండి. అంశము దిద్దుబాటు. దిద్దుబాటు అనేది ఎక్కడ జరుగుతుందండి?
ఎక్కడైతే తప్పు ఉంటుందో అక్కడే దిద్దవలసిన అవసరము ఉంటుందన్నమాట. దిద్దుబాటు అంటే అర్థము సంస్కరించటం, సరిచేయటం, క్రమపరచటం అని మనము అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు దిద్దుబాటు అనేది ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎక్కడ పాపము, ఎక్కడ తప్పు జరిగింది? సృష్టిలో ఆదాము అవ్వల్ని సృజించి తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఏదైనా వనంలో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మొట్టమొదట తప్పు పాపంలో పడిపోయారు. ఆ తప్పు జరిగిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారు. వాళ్ళకున్న మహిమా వస్త్రములన్నీ మాయమైపోయినాయి. వాళ్ళు ఏం చేశారు? అంజూరపు చెట్టు ఆకులను కచ్చడములుగా చేసుకొని చెట్టు చాటును దాక్కున్నారు. అక్కడే తప్పు జరిగిపోయింది. దిద్దవలసిన బాధ్యత దిద్దవలసిన పరిస్థితి తండ్రి అయిన దేవుడికి వచ్చిందనమాట. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు కనుక ఆయన ఏం చేశాడు? జంతు బలి చేసి జంతు చర్మాన్ని వారికి కచ్చడాలుగా చేసి ఇచ్చారు. మొట్టమొదట దిద్దుబాటు ఏదేని వనంలో జరిగింది. ఆ తర్వాత మనకి సృష్టి తర్వాత 6వ అధ్యాయము ఆదికాండంలోకి వచ్చేసరికి నరుల ఆలోచనలు చెడిపోయి ఉన్నాయి. మరి నేను ఈ నరులను ఎందుకు తయారు చేశానా అని చెప్పి యెహోవా దేవుడే పశ్చాత్తాపడి ఏం చేశారండి? ఆ సృష్టి మొత్తాన్ని ఒక్క నోవహు కుటుంబాన్ని తప్ప నీతిమంతుడైన నోవహు కుటుంబాన్ని ఓడలోకి ప్రవేశపెట్టి సృష్టి మొత్తాన్ని జలప్రళయంతో దిద్దుబాటు చేశారు. ఇది 2వ దిద్దుబాటు కింద మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు అన్ని దేవతలను పూజిస్తూ వాళ్ళు సరి అయిన మార్గంలో లేనప్పుడు ఆయన ఏం చేశారు? ఎంతోమంది ప్రవక్తను పంపించాడు. ఫస్ట్ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం బట్టి బలులు ఇచ్చాడు. ఈ బలులు మీరు చేసినట్లయితే మీ పాపాలు పరిహరింపబడతాయి అని చెప్పారు. బలులు ఎంతవరకు పాప పరిహారానికి దోహదం చేయగలిగినాయండి? పూర్తిగా అవ్వలేదు. పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తంతో కడగబడాలన్నమాట. ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన దిద్దుబాటు చేయడానికి ఎంతోమంది ప్రవక్తల్ని పంపించాడు. మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళందరినీ ప్రవక్తలు పంపించి మీరు అన్ని దేవతలను ఆరాధించబాకండి, సరి అయిన మార్గంలో ఉండండి అని దిద్దుబాటు చర్యగా వీళ్ళందరినీ పంపించారు. ముఖ్యంగా ఇర్మియా ప్రవక్త దేవాలయము మొదట్లో నిలబడి ఏం చెప్తున్నాడండి? మీకు 7వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే మీ మార్గములను, మీ క్రియలను చక్కదిద్దుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 7వ అధ్యాయం 1 నుంచి 16 వచనం చూస్తుంటే దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికలు అనమాట. 20 సంవత్సరాల యవ్వనుడైనటువంటి ఇర్మియా దేవాలయం దగ్గర నిలబడి ఎన్నో హెచ్చరికలు, దేవుని యొక్క మాటలు తెలియజేశాడు. ఆ తర్వాత వాళ్ళు మాట విన్నారండి? అస్సలు వినలేదు. పాపంలోనే కొనసాగుతూ ఉన్నప్పుడు ఏం చేశాడు? యేసయ్య ఆయన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి మనిషి కుమారుడిగా యేసు ప్రభువాన్ని పంపించాడనమాట. ఇది దిద్దుబాటుకి ఫైనల్ చర్య అనమాట. ఈ దిద్దుబాటు విషయం మనం ఆలోచించినట్లయితే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు 30 సంవత్సరాలు ఆయన కుటుంబ జీవితం జీవించాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు సేవా జీవితం జీవించి ఆఖరి శిలువ మరణానికి ముందు వారము ఆయన యెరూషలేము దేవాలయంలోకి వచ్చినటువంటి సంఘటన ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం అయి ఉందన్నమాట. వాక్యం చూద్దామండి. 21వ అధ్యాయము 12వ చదువు. చాలండి. ఈ విషయము మనకి యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో ఇంకా క్లియర్గా ఉందని. యేసయ్య దేవాలయంలో ప్రవేశించారు. దేవాలయము అంటే ఇది ఏ దేవాలయం అండి? ఇది ఏ దేవాలయం అండి? యెరూషలేము దేవాలయం. ఆ దేవాలయం పరిస్థితి ఏంటంటే ఫస్ట్ దావీదు మహారాజు దేవాలయాన్ని కట్టాలని ఎంతో కోరికతో ఉన్నాడు. కానీ దేవుడు ఆయన ఏం చేశాడు? నువ్వు వల్ల కాదు, నువ్వు చేసినటువంటి తప్పిదముల వల్ల నీ కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టాడంటే అన్ని వనరులు సమకూర్చక సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టారు. కానీ వాళ్ళు దేవుని మాటలు వినకుండా అన్య విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉండగా ఏం చేశాడు? దేవుడు వాళ్ళని నెబుకద్నెజరు రాజు ద్వారా ఆ దేవాలయాన్ని పడగొట్టి కాల్చి వేయించబడారు. మళ్ళీ అక్కడ ఉన్న యూదులందరినీ చెరకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ యూదులు చెరకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు దేవాలయంలో మళ్ళీ
ఎజ్రా నెహమ్యా ఆధ్వర్యంలో కోరేష్ రాజు ఆధ్వర్యంలో ఎజ్రా నెహమ్యా ప్రవక్తలుగా ఉన్నప్పుడు, యెరుబాబేలు గవర్నర్గా ఉన్నప్పుడు మరలా దేవాలయము కట్టబడింది. ఆ కట్టబడిన దేవాలయం మళ్ళీ ఎన్నో దాడులకు గురి అయ్యి మనుషులు చేసిన పాపం వల్లేనమాట. ఏ పాపం అయినా సరే పాపానికి పరిహారము అనుభవించాల్సిందే. దేవుడు ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని మేలు చేసినా వాళ్ళు దేవుని మాట వింటలేదు. అన్ని దేవతలకు వైపు, విగ్రహారాధన వైపు వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, నెబుకద్నెజరు కాల్చివేసిన దేవాలయాన్ని హేరోదు రాజు అయినటువంటి హేరోదు రాజు క్రీస్తు పూర్వం 19వ సంవత్సరం ముందనమాట, BC 19th ఇయర్న దేవాలయము హేరోదు రాజు కట్టారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రవేశించిన దేవాలయం ఇది 46 సంవత్సరాలు కట్టబడింది అనమాట. ఈ దేవాలయంలోనికి యేసు ప్రభు వారు ప్రవేశించారనమాట. మరి ఈ దేవాలయంలోకి ప్రవేశించగానే ఆయనకి ఇది మార్కు సువార్త 11:11లో ఆయన శనివారం రోజే సబ్బాతు దినమే మొదటి రోజు దేవాలయంలోకి వచ్చారు. ముందు యెరూషలేములో ప్రవేశించగానే వాళ్ళు యేసయ్య హోసన్నా హోసన్నా అని ఆయన్ని ఎంతో దేవుని నమ్మిన వాళ్ళు ఎంతో స్తుతించారు కదా, గాడిద మీద ఎక్కించి. ఆ తర్వాత 11:11 మార్కు సువార్తలో ఏం చేశారంటే, శనివారం ఆయన ఆలయానికి వచ్చి చుట్టూ చూసి వెళ్ళిపోయారనమాట. అంటే సాటర్డే, శనివారం అనమాట, అది సబ్బాతు దినమున ఒకసారి మొట్టమొదటిసారి ఆయన దేవాలయానికి వచ్చి చూసి మళ్ళీ బెతనీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి ఇటువంటి ఇచ్చిన ఈ అంశం ఏంటంటే, ఆదివారము మొదటి రోజు, వారంలో మొదటి రోజు ఆయన యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశించారు. ప్రవేశించగానే ఆయనకి ఎలా కనపడింది దేవాలయం అంటే, యెరూషలేము దేవాలయం యొక్క మోడలే ఇప్పుడు మన దేవాలయం కూడా. ఫస్ట్ ఆవరణ ఉంటుంది, ఆ తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ స్థలమును అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఆయన యెరూషలేము దేవాలయం ముందు ఎంటర్ అవ్వగానే ఆయనకు కనపడినటువంటి సీన్ ఏంటంటే, అది ఒక దేవాలయం లాగా కనపడలేదండి, పశువుల సంతలాగా కనపడింది. పక్కన అన్ని పశువులు పెట్టి ఉన్నాయన్నమాట, వ్యాపారం జరుగుతున్న స్థలంలాగా కనపడింది. మరి యెషయా గ్రంథము 56:7లో ఏమని ఉంటుందండి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడింది. మందిరం అంటే ఏంటి? ప్రార్థనా మందిరం అయి ఉండాలి, కానీ అది అక్కడ పశువుల సంతలాగా కనపడింది. యేసు ప్రభు వారు సాత్వికుడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. కానీ ఆయన ఆలయం అంటే ఆయన ఇల్లేనమాట. ఎవరైనా వాళ్ళ ఇల్లు పాడు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదండి. యేసు ప్రభు వారికి చాలా కోపం ఏం చేశారు, మనకి యోహాను సువార్త 2:13లో ఇంకా క్లియర్గా ఉంటుంది. తాళ్లతోటి కొరడాలు చేశారంట. అక్కడ ఉన్నటువంటి ఎద్దులను, మేకలను, గొర్రెలను చాలా చదువు చేసేసారు. పావురాలు, గువ్వలు అమ్మే వాళ్ళతోటి మీరు వీటిని తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. నెక్స్ట్ రూకలు మార్చేవాళ్ళ టేబుల్స్ ఉన్నాయంట. ఆ టేబుల్స్ని కూడా పడదోసేసి ఆ రూకలన్నీ చెల్లా చెదురు చేసేసారనమాట. చేసి ఏమంటున్నారంటే, ఆయన ఈ పరుగులు నా అనబడును అని రాయబడింది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు. ఇర్మియా 7:13లో కూడా, ఇర్మియా ప్రవక్త కూడా 7:11 చూద్దామండి. నాదని పిలువబడని ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా. ఆనాడు ఇర్మియా ప్రవక్త కూడా ఇలాగే హెచ్చరించాడు అనమాట. దిద్దుబాటు చేయడానికి దేవుడు ఇర్మియా ప్రవక్తని వాడుకున్నాడు. అలాగే యేసయ్య కూడా నాదని పిలువబడిన ఈ మందిరము మీకు దొంగల గుహ అయిందా మీరు అని ఆయన వాళ్ళని హెచ్చరించారు. అప్పుడు దేవాలయం పరిస్థితి ఏంటంటే అండి, ప్రతి యూదుడు కూడా దేవాలయానికి సంవత్సరానికి 3 సార్లు రావాలంట. ఒకటి పస్కా పండుగ రోజు, 2 పెంతెకోస్తు రోజు, 3వది పర్ణశాలల పండుగ రోజు. మరి ఇప్పుడంటే మనం ప్రార్థనకు వస్తున్నాము, ఆలయంలోకి వచ్చి కానుకలు వేస్తున్నాము, ప్రేయర్ చేసుకున్నాము. ఇది మనకి ఎంతో సులభమైనటువంటి ఆయన కాడి మనకి చాలా సులభం చేశారనమాట. ఆ రోజుల్లో పుట్టుంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. దూర ప్రాంతం నుంచి యెరూషలేము దేవాలయానికి వాళ్ళు బలి అర్పిస్తే కానీ పాపాలు పరిహారం అవ్వవు. పాప పరిహారం లేకపోతే మనకి మనుషులకి కాదు కదా. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అనమాట. ఆలయానికి వచ్చి గొర్రెలు, మేకలు బలి అర్పించాలి కదా. అప్పుడు ఎవరండి ప్రధాన యాజకుడు ఆలయంలో? కైపా. ఆయన జోసెఫ్ కైపా అనమాట. జోసెఫ్ కైపాకి 2 కుమారులు ఉండేవాళ్ళంట. మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ ఆలయాన్ని మొత్తం అదొక వ్యాపార స్థలంగా ఉండేదన్నమాట. మళ్ళీ ఏమో దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు గొర్రెలు అవి తేలేరు కదా, అక్కడే కొనాలి. బయట కొంటే రేటు తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు క్యాంపస్లోనే పెట్టేశారనమాట వ్యాపారం.
ఇది అక్రమ వ్యాపారం అయిపోయింది, దోపిడీ అయిపోయింది. భక్తులను అంటే పాప పరిహారం కోసం వచ్చే వాళ్ళని వీళ్ళు చాలా దోచుకుంటూ ఉన్నారనమాట. మళ్ళీ ఏం జరుగుతుంది? లోకల్ మార్చడం అంటే ఏంటంటే అక్కడ ఆలయం బయటేమో వేరే మరి రోమా చక్రవర్తి ఉన్నటువంటి కరెన్సీ ఉండేది. ఆ కరెన్సీ లోపలికి వస్తే చెల్లేది కాదనమాట. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు లోపలికి వచ్చి వీళ్ళకి కమిషన్ ఇచ్చి ఆ ఆలయానికి సంబంధించినటువంటి కాయిన్స్ తీసుకోవాలంట. అక్కడ కమిషన్ కట్టాలి. మళ్ళీ ఏమో గొర్రెలు మేకలు కొనాలంటే బయట ఒక 100 దేనారాలు ఉంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేటు చెప్తా ఉంటారు. తప్పదు కదా, కొనాల్సిందే కదా. ఎంతమంది బిడ్డల్ని అంటే యూదుల్ని వీళ్ళు వ్యాపారం పేరిట్లా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు దోచుకుంటున్నారు అనమాట. దొంగల గుహ అని యేసయ్య అందుకే అన్నారు. మళ్ళీ ఇంకా ఈ కాయిన్స్ మార్చుకున్న తర్వాత ఇంకొక స్టాల్ దగ్గరికి వెళ్ళాలంట. అదేంటి, ఇప్పుడు మరి కుంటివి కానీ గుడ్డివి కానీ అనారోగ్యంగా ఉన్న వాటిని కానీ బలి అర్పించడానికి పనికొస్తాయా? పనికి రావు కదండి. అందుకని వేరే చోటకి వెళ్ళి అక్కడ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నట్లు ఆ ప్రధాన యాజకుల యొక్క అనుమతి తీసుకోవాలంట. అక్కడ ఇంకా కమిషన్ కట్టాలి. అటువంటి పరిస్థితిలో ఉంది దేవాలయం. ఆ పరిస్థితులన్నీ యేసయ్యకి తెలుసు కాబట్టి ఆయన ఇది దొంగల గుహ అయిందా, మీరు మనుషుల్ని దోచుకొని నా ఆలయము దొంగల గుహ మార్చారని వాళ్ళని హెచ్చరించాడనమాట. మరి ఆ దిద్దుబాటు చేయడానికి యేసయ్య అక్కడికి వచ్చారు. మరి ఇర్మియా 7:11 నాదని అనబడిన ఆలయము మీ దృష్టికి దొంగల గుహ అయినదా అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మరి మనం దిద్దుబాటు అన్న విషయానికి వస్తే, దిద్దాలంటే మనలో తప్పు ఉండదని మనము తెలుసుకోవాలి. మనం యేసయ్య దగ్గరికి దిద్దుబాటు కోసం వద్దాము అంటే మనలో లోపం ఉందని మనము కనుక్కోవాలన్నమాట. మరి 1847వ సంవత్సరంలో ఎనెస్థీషియా అంటే మనకి తెలుసు కదండి. మనకి ఆపరేషన్స్ చేసేటప్పుడు టేబుల్ మీద రోగికి మత్తు మందిస్తారు. 1847లో జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఆయన శాస్త్రవేత్త డాక్టర్ గారు ఆ మత్తుని కనుక్కున్నారనమాట. ఈ మత్తును క్లోరోఫామ్ని కనుక్కున్నారు. కనుక్కోకముందు ఏం జరిగేదంటే హాస్పిటల్ ఆపరేషన్ చేయాలంటే పేషెంట్ని 2 బలమైన వ్యక్తులు అటు ఇటు పట్టుకొని ఆపరేషన్ చేసేవాళ్ళంట. వాళ్ళు ఆ నొప్పికి బాధకి భరించలేక చాలామంది ఆపరేషన్ టేబుల్ మీదే చనిపోయేవాళ్ళంట. ఈ జేమ్స్ సింప్సన్ అన్న దేవుని బిడ్డ బాగా ప్రార్థన చేసి అప్పుడే వచ్చిందేమోనండి ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ ఈజ్ డైడ్ అని. అంటే ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది కానీ పేషెంట్ చనిపోయాడు అన్న విషయం అనమాట. ఈ జేమ్స్ సింప్సన్ అన్న మెడికల్ స్టూడెంట్ అందరూ అనేవాళ్ళంట, నువ్వు సున్నితమైన మనస్కుడివి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేవాళ్ళంట. 3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయగా ఆయనకి ఒక వాక్యము దేవుడు చూపించాడంటండి. అది ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా చాలా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి. ఫస్ట్ ఆపరేషన్ ఎక్కడ జరిగిందండి మన సృష్టిలో? ఎవరెవరికి చేశారు? మరి దేవుడైన తండ్రి అయిన దేవుడు ఆదాము పక్కటమ్ముల నుంచి అవ్వమ్మను తీసి మాంసంతో పూడ్చివేశారు. అది మొట్టమొదటి ఆపరేషన్ కదా. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి బాగా ప్రార్థన చేసి బాగా 3 సంవత్సరాలు కష్టపడి మనకి ఇప్పుడు మనం వాడుకునేటువంటి ఎనెస్థీషియా క్లోరోఫామ్ని కనుగొన్నారంట. ఆయన కనుగొన్న తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేస్తారు కదా ఏదన్నా సాధించిన వాళ్ళని. ఆయన ఏమండి మీ జీవితంలో మీరు కనుగొన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన చెప్పాడంటే, నేను ఒక పాపిని, ఐఎమ్ ఏ సిన్నర్, నేను ఒక పాపిని. నన్ను యేసు ప్రభు వారు నా పాపాల కోసం శిలువలో ఆయన రక్తాన్ని కార్చి, క్రయధనంగా ఆయన రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచి నన్ను కాపాడారు అన్న విషయాన్ని నేను కనుక్కున్నాను అన్నారంట. ఏంటంటే మనం కనుక్కున్నది, మనం సాధించింది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? అంత గొప్ప పర్సన్, అంత గొప్ప వ్యక్తే ఆ మాట అన్నాడంటే ముందు మనం ఎటువంటి వాళ్ళమో మన స్థితి ఏంటో మనము గ్రహించుకోవాలన్నమాట. పైన చూస్తే మనకి అన్నీ బాగానే ఉంటాయి. అక్షర రూపంలో చూస్తే మనం ఏం నరహత్యలు చేయము, వ్యభిచారం చేయము, దొంగతనం చేయము, ఎవరి సొమ్మును ఆశించము కదా. కానీ మన ప్రవర్తన, మన మాటలు, తోటి మాటలు, మన హృదయ స్థితి దేవుడికి తెలుసు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటి మనం ఏం చేయాలంటే మన హృదయ స్థితిని మనం తెలుసుకోవాలి. మన హృదయం మన దేవునికి 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీ
ఇంకా ఉన్నదానిని మీరు ఎరగరా. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఏంటని మన ఆలయం దేవుడు ఆ రోజు యెరూషలేము దేవాలయానికి వచ్చే దాంట్లో ఉన్నటువంటి పద్ధతి తప్పుని సరిదిద్దారు. అట్లాగే మన హృదయం కూడా దేవుని ఆలయం అయినది. ఈ రోజుల్లో మన హృదయమే దేవుని ఆలయం. నీ హృదయంలో ఏమేమి ఉన్నాయి అని దేవుడు అడుగుతున్నాడు అనమాట. 6:19 ఏం చెప్తున్నారంటే మీ దేహము దేవుడిచ్చిన అనుగ్రహించిన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కదా అన్న. మరి మన పరిశుద్ధాత్మ ఉన్నటువంటి మన హృదయాన్ని, మన ఆలోచనని, మన తలంపుల్ని మనము కరెక్ట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఏముందండి? వాక్యం అనేటువంటి అర్థం ఉంది. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనము అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో మన జీవితాన్ని మనము దిద్దుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాము. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎవరన్నారని మాట? ఇర్మియా ప్రవక్త 17:9 హృదయం ఎట్లాంటిది? మోసకరమైంది. ఎవరి హృదయాలు ఎట్లా ఉన్నాయో అందరికీ తెలియదు కదా, బయట చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు. మొత్తం 3 త్రాసులు ఉంటాయండి. ఒకటి మనల్ని మనం చూసుకొని త్రాసు. ఆ త్రాసులో ఎప్పుడు మనం చూసుకున్నా మనము కరెక్ట్గానే కనపడతాం. ఒకడు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను వాని దృష్టికి అది న్యాయంగా కనపడుతుంది. సామెతల గ్రంథం 14:12 ఉంటుంది. కానీ తొలుగు అది మరణానికి దారితీస్తుందని దేవుడు చెప్తున్నాడు. మరి మన హృదయాన్ని మనం కరెక్ట్గానే కనపడతాం. మొదటి త్రాసు ఏంటంటే మనల్ని మనం చూసుకోవటం అన్నమాట. రెండో త్రాసు మనము ఇతరులకు కనపడతాం. మనం ఇతరులకు బాగానే కనపడతామే కదా, చక్కగా క్రమంగా చర్చికి వస్తాము, మనం అంత పద్ధతిగా ఉంటే మనందరికి బాగానే ఉన్నట్టు కనపడతాం. కానీ 3వ త్రాసు ఉందండి, అది అసలైన త్రాసు. ఏం త్రాసు అండి? అది దేవుని త్రాసు. ఆ దేవుని దగ్గర ఆ దేవుని ఏం పెట్టి చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడనమాట. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు అన్నీ ఆయనకు తెలుసు. పాతాళము అగాధము ఆయనకి తేటగా కనపడతాయంట. సామెతల గ్రంథం 15:11 ఉంటుంది. నరుని హృదయము మరి తేటగా కనపడదని తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నాడు. మరి మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాల్సిన వాళ్ళమై ఉన్నామన్నమాట. హృదయం నిండిన దాన్ని బట్టి నోటి మాట. ఎవరి హృదయమైనా మంచిదని ఎట్లా తెలుస్తుందండి? వారి యొక్క నోటి మాటలు, ప్రవర్తన బట్టి తెలుస్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని మత్తయి సువార్త 12:34 మనకు తెలియజేస్తున్నాడు. నోటిని నాలుగును భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణను కాపాడుకోవాలి. మనం ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రతి విషయంలోనూ మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. వ్యర్థమైన ప్రతి మాటకు మనం లెక్క అప్పచెప్పాలంట. మరి మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో దేవుడు మనకి ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. పిచ్చిగా మాట్లాడామంటే మనం శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మన లాస్ట్ మంత్ జనవరిలో కాలిఫోర్నియాలో జరిగినటువంటి మరి ఆ ఇళ్ళన్నీ కాలిపోయినాయి కదా. వాళ్ళు సినిమా యాక్టర్స్, వాళ్ళు ఏంటంటే చాలా హాలీవుడ్ యాక్టర్స్. లాస్ ఏంజల్స్లో జరిగింది. వాళ్ళ ఇల్లు అంట ఒక హై కాస్ట్ ఇల్లు 15,500 కోట్లంట. అంత ఖరీదైన ఇల్లు. తక్కువ కాస్ట్ ఇంటి విలువ 5,000 కోట్లంట. అంత ఖరీదైన ఇల్లు కలిగి ఎంత లగ్జరీగా, ఎంత రిచ్గా బ్రతుకుతున్నారు. ఇది ఇచ్చిందంత దేవుడు ఇచ్చాడు అనే మాట వాళ్ళ హృదయంలో లేదనమాట. వాళ్ళు ఒక ఏదో ఫంక్షన్ జరుపుకుంటూ దేవుడికి ఎన్ని మార్కులు వేశారంటండి? 0 మార్కులు వేసి. ఇవన్నీ మనకు తెలిసినాయి కదా. 0 మార్కులు వేసంట. బుద్ధిహీనుడు కీర్తన గ్రంథం 14:1 ఏముంటుందంటే బుద్ధిహీనుడు దేవుడు లేడని అనుకుంటాడంట. వాళ్ళకి దేవుడికి ఇచ్చినటువంటి స్థానము 0 అనమాట. దేవుడు ఏం చేశాడు? వాళ్ళు ప్రకటించిన 3వ రోజు చాలా వరకు ఎఫెక్ట్ వస్తుందండి. ఆ ఇళ్ళని కాలిపోయి ఇర్మియా గ్రంథంలో ఉంటే 6 మంటలతో కాల్చి వేస్తాను మిమ్మల్ని, మీరు భయభక్తులుగా కానీ బ్రతకపోతే అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. మరి అట్లాగే మన బైబిల్ గ్రంథంలో నాబాలు ఏం చేశాడండి? నాబాల్ దగ్గరికి దావీదు వచ్చి, అయ్యా మీ గొర్రెలు మీరు ఉన్నప్పుడు మీరు లేనప్పుడు మేము కాసాము, మా ఆహారం కొంచెం ఏమంటాడు? దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మనకు తెలుసు కదా. 10 రోజుల్లో అబిగయీలు అడ్డపడి వాళ్ళ ఆ మగవాడందరినీ కాపాడింది. కానీ ఆ వార్త విన్నటువంటి నాబాలు 10 రోజుల్లో గుండె రాయిలాగా అయిపోయిందంట. అయిపోయి చనిపోయాడంట. అట్లాగే మళ్ళీ బెల్షస్సర్ అనేటువంటి నెబుకద్నెజర్ యొక్క మనవడు ఉన్నాడు. ఏం చేశాడండి? ఆలయం విందు చేసుకుంటున్నాడు, తాగుతున్నారు. నీకేమి బంగారు కప్పులకి ఏమన్నా కొదవా? దేవాలయంలో వాళ్ళ తాతగారు తీసుకొచ్చినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఆ పాత్రను తీసుకొచ్చి దాంట్లో పోసుకొని వాళ్ళు విందు చేసుకున్నారంట.
తీర్పు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వస్తుంది. మనకి కూడా తెలుస్తూ ఉంటుందండి. ఎవరైనా కరెక్ట్గా లేనప్పుడు దేవుడు చూస్తా, ఆయన దీర్ఘశాంతం గలవాడు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి లేదు. ఆయనకి ఏమి తీర్పు వచ్చింది? గోడ మీద ఏమొచ్చిందండి? మెనేటికేల్ ఉపాసిస్ అంటే నువ్వు దోచపడగా నువ్వు చాలా తక్కువ దోచపడావు, నీ రాజ్యం తీసుకెళ్ళి మాది పార్సీకి రాజులకు ఇస్తానని చెప్పాడు దేవుడు. అట్లా అక్కడ వాక్యాలు చదువుతుంటే కాళ్ళు గడగడ వణికినాయి అంటండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చదవండి. కాళ్ళు గడగడగడగడ వణికిపోయినాయి అంట. మరి అది తాగిన మొత్తం తగ్గిపోయి ఉంటుంది ఏమండి. అట్లాగే నోటికి వచ్చినట్టు మనము మాట్లాడటానికి లేదనమాట. మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు లెక్క చూసుకుంటాడు. మళ్ళీ ఇంకొక మాట చూసుకుంటే టైటానిక్ అనే షిప్ మనందరికీ తెలుసు కదండి. అది 1912 ఏప్రిల్ 12వ తారీఖున ఇంగ్లాండ్ నుండి అమెరికాలోని న్యూయార్క్ బయలుదేరింది. అది చాలా కాస్ట్లీ షిప్, పెద్దది, మనకి అందరికీ తెలిసిన విషయమే. ఆ 12వ తారీఖు బయలుదేరిన షిప్ 15వ తారీఖున మంచుకొండానికి ఢుక్కని 2222 మంది ప్రయాణం చేస్తుంటే 700-800 మంది బ్రతికారు. అది షిప్ స్టార్ట్ చేసేటప్పుడు అంట దాన్ని తయారు చేసినటువంటి థామస్ ఆండ్రూస్ అనేటువంటి ఆయన రూపకల్పన చేసినటువంటి పర్సన్ అన్నాడంట, ఈ షిప్ని దేవుడు కూడా ఉంచలేడు. అది అంత బుద్ధి తక్కువైన మాట మనకి వాక్యం తెలిసిన వాళ్ళకి మనకు అర్థమవుతుంది కదా. దేవుని కృప వల్ల నేను ఈ షిప్ని తయారు చేశాను, దేవుడే ఈ ప్రయాణంలో తోడై ఉంటాడని ఆయన ప్రేయర్ చేసిన షిప్ అట్లా మునిగిపోయేది కాదేమో. దేవుడిని దూషిస్తే మనకి శిక్ష తప్పదు. 3వ రోజు 1912 సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు ఆ షిప్ మునిగిపోయిందంట. అట్లాగే మనకి ఎన్నో ఉదాహరణలు కనపడతా ఉంటాయి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి మనకి అధికారం లేదనమాట. హృదయ వాంఛను తీర్చే దేవుడు పాతాళాన్ని అగాధం పాతాళం అంటే పిట్లెస్ పిట్ అనమాట, ఎండ్లెస్ పిట్ అంట. అసలు అది అగాధం కనపడ, అటువంటిదే ఆయనకి తేటగా కనపడుద్ది. నరుని హృదయము మరి తేటగా కనపడుద్ది కదా అని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. మరి మానవుని హృదయం అనేటువంటి ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, దిద్దుబాటు చేస్తూ ఉన్నాడు అనమాట. మనం 14వ వచనం చదువుతామండి. గుడ్డివారును చాలను ఆయన శారీరకమైనటువంటి స్వస్థతలను ఆలయంలో చేశారనమాట. మొదటి నుంచి చేస్తూ ఉన్నారు కదా. దేవుడు గుడ్డివారు ఆయన దగ్గరికి రాగా ఆయన సంగతి తెలుసు కదా దేవుడు అని ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి మీరు చెప్పుతున్నది వినిచున్నావా అని ఆయనను అడిగిరి. దేవాలయంలో వచ్చిన పిల్లలు జ్ఞానులకు పెద్ద వాళ్ళకి లేనిటువంటి జ్ఞానము అంటే శాస్త్రులు పరిచయాలు వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ అంత ఎదురుగా ఉన్న ఈ మెసేజ్ని వాళ్ళు కనుగొనలేకపోయారు. ఇక్కడ బాలురు చిన్నపిల్లలు ఆయన్ని గుర్తించి ఆయనకి హోసన్నా అని కేకలు వేస్తుంటే వీళ్ళకి చాలా కోపం వచ్చేసిందండి ఈ శాస్త్రులకి పరిచయాలకి. చూసావా వీళ్ళు ఎట్లా అలర్ట్ చేస్తున్నారు అంటే ఆలయంలో ఉన్న డిసిప్లిన్ వీళ్ళు పాడు చేస్తున్నారని చెప్పాడంట. అప్పుడు ఆయన ఏమన్నారు? కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఆయన చెప్పాడు. శత్రువులను పగ తీర్చి వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని వ్రాయబడి ఉన్నది. మరి పెద్ద గొప్ప వాళ్ళు అంటే ఇక్కడ శత్రువులు పగ తీర్చి వారు ఎవరంటే శాస్త్రులు పరిసరీయులు. వాళ్ళకి లేని జ్ఞానము దేవుడు బాలులకు చిన్నపిల్లలకు ఇచ్చి దేవుడిని వాళ్ళు స్తుతిస్తున్నారు. మీరు చదవలేదా అని బైబిల్ గ్రంథంలో వాళ్ళని శాస్త్రులు పరిచయం ఆయన ఎప్పుడు గర్తిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 12:3-5 దావీదు అతని అనుచరులు ఆకలి వేసినప్పుడు అతడు ఏం చేశాడో మీరు చదవలేదా? మరి ఆకలి వేసినప్పుడు దావీదు అతని అనుచరులు ఆలయానికి ఏం చేస్తారండి? అక్కడ సన్నిధి వాళ్ళ మీద రొట్టెలు ఉండి అవి తీసుకొని తింటాడు. అవి తిన్నందుకు వాళ్ళకేం శిక్ష రాలేదు కదా? మీరు చదవలేదా? మీరు అన్నీ కూడా మీరు తెలిసి కూడా తెలియనట్లే మీరు అన్ని డౌట్స్ క్రియేట్ చేస్తారేంటి అని ఆయన వాళ్ళని గద్దించాడు అనమాట. మళ్ళీ భార్యను విడనాడటం కరెక్టా కాదా అన్న విషయాన్ని కూడా ఆయన పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొని ఉంటాడని మీరు చదవలేదా అని కూడా ఆయన వాళ్ళని
గద్దించాడు. ఆఖరి వచ్చిన అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేశాను. ఈయన యెరూషలేము దేవాలయం నుంచి రెండో రోజు శుద్ధీకరణ చేసిన తర్వాత మళ్ళీ ఆలయం నుంచి బేతనీకి వెళ్ళారు. బేతనీలో ఏ కుటుంబం ఉందండి? ఆయనకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం మార్తా మరియా లాజర్ కుటుంబం ఉంది. ఆయన సాయంకాలం అవ్వగానే మార్తా మరియా లాజర్ ఉన్నటువంటి కుటుంబానికి వెళ్ళిపోయారు అనమాట. ఇది ఆ ఒలివల కొండ శిఖరానికి అవతల తూర్పున యెరూషలేముకి 3 కిలోమీటర్ల దూరంలో బేతనియా ఉందన్నమాట. దేవుడు ఈ విధంగా ఈ వాక్యాన్ని మనకి అందిస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తూ మనల్ని దిద్దుబాటు చేస్తున్నాడు. మన హృదయమున ద్వారం దగ్గర నిలబడి ఆయన మనల్ని దిద్దుబాటు చేస్తున్నారు, గర్తిస్తున్నారు అనమాట. ఆయన మాట వినకపోతే మనకి నిత్య నరకమే అని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. మరి ఈ వాక్యాన్ని నేను ఇంతతో ముగిస్తున్నానండి. ఒక్క నిమిషం ఒక చిన్న సాక్ష్యం చెప్పి మీతో వాక్యాన్ని ముగిస్తాను. పోయిన సంవత్సరము 2024 సంవత్సరము శ్రమల కాల ధ్యానాల్లో నాకు తీర్పు అనే ఒక అంశం మీద నాకు వాక్య ధ్యానం చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చారండి. ఆ ప్రోగ్రామ్ షీట్ చూడంగానే నేను అనుకున్నాను, మనకి 2020 సంవత్సరంలో కరోనాకు ముందు 1 వారం రోజుల ముందు మన ప్రార్థనలు ఆపేశారు, గుర్తుందండి? అప్పటి వరకు జరిగినాయి ప్రార్థనలు. ఆపేసిన తర్వాత 3వ రోజు 4వ రోజు నాకు ఒక వాక్యం ఇచ్చారు. నేను పోయిన సంవత్సరం 2024 సంవత్సరం ప్రోగ్రామ్ షీట్ తీసుకోగానే నాకు 20వ సంవత్సరం కరోనా వచ్చినప్పుడు ఇచ్చిన వాక్యం అయితే బాగుండేది కదా అని మనసులో అనుకున్నానండి. లాస్ట్ ఇయర్ అనుకున్నాను. ఈ సంవత్సరం దేవుడు ఎంత నా హృదయంలో ఉన్న మాట ఆయనకి తెలిసి మరియు ప్రోగ్రామ్ షీట్ ఏర్పాటు చేసినటువంటి మన పాస్టర్ గారికి అందరికీ తెలియజేశారేమో అండి. ఇది 2020 సంవత్సరం ప్రోగ్రామ్ షీట్. ఇదండి నాకు నా మార్చి 31 మంగళవారం, అంటే నా దాకా రాలేదండి ఆరాధనలో. అప్పుడు ఒక 4-5 రోజుల ముందు ఆగిపోయినాయి. వాళ్ళు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుంచి 17 వరకు. ఏమండి, మన హృదయాన్ని దేవుడు ఎట్లా పరిశీలిస్తాడో, మన మాటలు ఏమన్నా నేనేమైనా చెప్పి పాస్టర్ గారితో నాకు ఈ వాక్యం ఇమ్మని చెప్పానండి? లేదు కదా. వాళ్ళు ఇచ్చినటువంటి అంశం మాత్రము ఇప్పుడు మనకి దిద్దుబాటు అని ఇచ్చారు కదా. సంస్కరణ, శ్రీమతి పెరవలి లక్ష్మీ జయకుమార్. దేవుని క్రియలు ఎట్లా ఉంటాయి చూసారా? చాలా. నేను మొన్న కోత పండుగ రోజు నేను మా అమ్మాయి దగ్గరికి హైదరాబాద్ వెళ్ళాను. వాళ్ళు ప్రోగ్రామ్ షీట్స్ ఇచ్చిన రోజు నేను మా పల్లవి నాకు వాట్సాప్లో ఈ ప్రోగ్రామ్ షీట్ పంపించిందండి. ఈ ప్రోగ్రామ్ షీట్ చూడగానే నేను ఎంత ఎక్సైట్ అయ్యానండి. ఎస్ అయ్యా, మా ప్రార్థనలు, మా హృదయ ఆలోచనలు ఎంత బాగా తెలుస్తున్నాయి. నిజంగా ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు నిజంగా మనల్ని విడిచిపెట్టని దేవుడు మనకున్నాడండి. ఆయన వాక్యం చదువుతూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన బిడ్డలుగా మనం ఉంటే ప్రతి నిత్యం దేవుడు మనకి తోడై ఉంటాడు అనమాట. మొన్న హోల్ నైట్ ప్రేయర్ అప్పుడు పాస్టర్ గారు వరప్రసాద్ గారు, అమ్మ మీరు సాక్ష్యం చెప్తారా అన్నారు. నేను అన్నాను, ప్రతి క్షణము సాక్ష్యమేనాయండి, ఏం సాక్ష్యం చెప్పాలో నాకు తెలియట్లేదని పాస్టర్ గారు అన్నారు. ప్రతి విషయంలో దేవుడు మన జీవితాల్లో ప్రతి నిత్యం కూడా ఆయన మనల్ని నడిపిస్తుంటాడు. మన ప్రార్థనలు, మన హృదయ ఆలోచనలు మనం మొత్తం తెలిసిపోతుందండి ఆయనకి. మరి ఆయన మార్గంలో నడిచి ఆయన సన్నిధికి చేరాలన్న ఒక కోరిక, ఆ కోరికను మనందరికీ దేవుడు తీరుస్తాడని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకు హృదయములకు తలంపులకు కావలిండునగాక. ఆమేన్. దహన బలి నీకు నా నిశ్చయము మరియు దైవ బలులు వినయాత్మయే యెహోవా దేవా విరిగినయతి
దయచేసి కూర్చోనండి. దినమున చక్కటి వాక్య సందేశము దిద్దుబాటు అనేటటువంటి అంశం మీద చక్కగా సందేశాన్ని అందించినటువంటి తల్లి గారు కరవల లక్ష్మి గారికి సంపక్షంగా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదే రీతిలో రేపటి దినమున్న వాక్య సందేశాన్ని అందించేటటువంటి వారు శ్రీమతి కోట స్వప్న గారు, లేఖన భాగములను చదివేటటువంటి వారు కీర్తన 41వ కీర్తన మంగదాసు ఎస్తేర్ రాణి గారు, సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 6 నుంచి 13 వరకు గల లేఖనాలను దాసరి సరస్వతి గారు, చివరి ప్రార్థన గోటల యేసుపాదం గారు రేపటి దినమున్న ఈ యొక్క ఆరాధనలో వారి యొక్క భాగములను నెరవేర్చుటకు సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదే రీతిలో ఈ యొక్క దినమున ముగింపు ప్రార్థన చేయటకు గాను బి మేఘనా గారు సిద్ధపడి ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దినాన సంఘమును ప్రేమించి మరి సంఘమును పాల్పాహారం సిద్ధం చేసినటువంటి వారు కీర్తిశేషులు గోడి కమలకుమారి గారి యొక్క జ్ఞాపకార్థముగా వారి యొక్క అల్లుడు నాయుడుపల్లి యోహాను గారు, కుమార్తె నాయుడుపల్లి ఆశాలతి గారు, మనవరాలు నాయుడుపల్లి మహిమాచాఫ్ని గారు వారు ఉన్నట్లయితే ముందరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థిద్దాం. దయగలిగిన మా దేవ, మీ యొక్క మహోన్నతమైన నామమును వందనాలు చెల్లిస్తున్నాం. మరి గద్యమున మీ యొక్క సన్నిధానంలో సంఘములైన మండల కాల ధ్యానంలో ఉపవాస దీక్షతో నీ యొక్క సంపూర్ణకు వచ్చినటువంటి బిడ్డల కొరకు మరి తల్లి గారిని గోడి కమల కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క అల్లుడు యోహాన్ గారు, వారి కుమార్తె ఆశాగత మనవరాలు మీ యొక్క కుటుంబంలోనైనా జాహ్నవి బిడ్డల ఆశీర్వాదమును అందుకుంటున్న రీతిలో సంఘం కొరకై కృతజ్ఞతాపూర్వకముగా అల్పాహారం సిద్ధపరచండిగా బిడ్డల యొక్క కష్టార్జితమును ఆశీర్వదించండి. వారి యొక్క ఉద్యోగంలో తోడుగా ఉండండి. బిడ్డల యొక్క విద్యాబుద్ధి జ్ఞానం లేదు కృప చూపించాలి. సిద్ధపరిచినటువంటి యొక్క అల్పాహారం మీరు ఆశీర్వదించు, పుచ్చుకొని వారెల్లరికీ కూడా మంచి ఆరోగ్యంలో సంగచ్చు మహిమ పొందుకనమని మీకు దేవుని చేత నింపమని యేసు పైన నామములో ప్రార్థించి పొందుకుని నామం తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని యొక్క దీవెనలో మీకు తోడైండును గాక ఆమేన్. ముగింపు ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో నేటి దిన ఆరాధన ముగించుకునే వారమైందా చివరి ప్రార్థన చేయటకు మరి బి మేఘనా గారు ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. సర్వలోకాధికారి సర్వసృష్టిమంతరు మహోన్నతుడ మహా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తము, ఘనమైన దేవుడు, నిశ్చయమైన దేవుడు, ఆత్మస్వరూపి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవ.
అయా గడిచిన దినములన్నింటినీ మొదలుకొని ప్రభు ఈ దినం వరకు ప్రభు నీ సెలవు శాంతి మమ్మల్ని అందరినీ మరుగుపరిచి ప్రభు ఏ యోగ్యత లేని మాకు ప్రభు నీ సన్నిధానంలో చేరి ప్రభు ఇటు రీతిగా ప్రభు నిన్ను ఆరాధించడానికి మహిమపరచడానికి గణపరచడానికి దేవా మీరు మాకు ఇచ్చిన విలువైన అవకాశం బట్టి ఆయుష్ను బట్టి తండ్రి మీకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు వినిన వాక్యం బట్టి ప్రభు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా అయ్యా మేము ఎటువంటి క్రియలు మేము మాలో సరి చేసుకోవాలో ప్రభా అయ్యా మాకు నేర్పించండి గ్రహింపును దయచేయండి ప్రభు నీ వాక్యమునే విత్తనము చేత ప్రభా మా హృదయాంతరంగంలో ప్రభా తండ్రి ప్రభా మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా నీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి ప్రభువా నీ ఆత్మతో నింపండి ప్రభా నీ వెలుగుతో నింపండి నీ ప్రసన్నతతో నింపండి ప్రభా సంఘంలోని ప్రతి కార్యక్రమం ప్రభా నీకు ఘనంగా జరుగునట్లుగా నీకు సహాయం దయచేయండి ప్రభా ప్రతి జరగబోయే ప్రతి ఆరాధన ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఈ నామానికి మహిమకరంగా ప్రభా విజయవంతంగా జరుగుటకు నీ సహాయం దయచేయండి స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగనే తండ్రి సండే స్కూల్ పరిచర్యలను జ్ఞాపకం చేసుకొని ప్రభా ఘనంగా జరుగునట్లుగా ప్రభా నాయన మీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా మీరు ఏర్పరిచిన సర్వకాపులను జ్ఞాపకం చేసుకోండి దేవా మీరు ఇచ్చిన విలువైన బాధ్యతను బట్టి ప్రభా నీకు వేలాది వందనాలు మీరు వారిని ఏర్పరచుకున్న విధానం బట్టి నీకు వందనాలు మీరు వారి ద్వారా మీరు మాతో ప్రతి క్షణం ప్రభా ప్రతి దినం మీరు మాతో మాట్లాడుచున్న విధానం బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభా నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా బిడ్డలు ప్రభా నింపి ప్రభా నీ వాక్యంతో ప్రభా తండ్రి నీ ఆత్మీయ జ్ఞానంతో నింపి ప్రభా నశించిపోతున్న ఆత్మను ప్రభా తండ్రి తిరిగి మీ వైపు త్రిప్పుకుంటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారి బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆశీర్వదించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా వారి అవసర రకాలను తీర్చమని ప్రార్థిస్తున్నాను దేవా నీకు వేలాది వందనాలు ప్రభు సంఘంలో ప్రభు నాయన చిన్నలు మొదలుకొని ప్రభా వృద్ధాపంలో ఉన్న వీళ్ళందరి గురించి జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి వారి అవసర రకాలన్నీ తీర్చండి ప్రభు వాకి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వేలాది వందనాలు ప్రభు ఎట్టి అవసరతలో నిమిత్తం ప్రభా నీ సన్నిధానంలో ప్రతి బిడ్డ ప్రభా మొరపెట్టుచున్నారు ప్రభా వారి ప్రతి మొరను ఆలకించమని ప్రార్థిస్తున్నాను నీ సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను మాలో క్రియలు ప్రభా మాలో క్రియలు మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి సరైన క్రియలను ప్రభా ఆయా సరైన దిద్దుబాటు క్రమంలో ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని మేము నింపుకున్నట్లుగా నీ యొక్క సహాయం దయచేయమని ప్రభా ఈ దినమంతియు ప్రభా తండ్రి మీరు చక్కగా ఆరాధన చెల్లించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా ప్రభా అయా తండ్రి నీ కృపను దయచేయమని ప్రభా తిరిగి గృహాలకు వెళ్ళబోచుండగా ప్రభా మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రభా మా ప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నడిపెట్టుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి పరలోకమందున మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరును గాక మా వందన ఆహారం నేడు మాకు దయచేయి మా అపరాధం చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము శోధనలోకి దేవాలయమును తప్పించము రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సహవాసము సన్నిధి స్థలమందు చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండి అనేక కృపా కాపుదల క్షేమం చేత వర్ధిల్లింపచేయును గాక. Serano Yesu,
ఆ